హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. టమాటో సూపు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. నేను ఒక 3 టమాటోస్ తీసుకున్నాను, ఒక క్యారెట్ తీసుకున్నాను, ఒక మీడియం సైజ్ రెడ్ ఆనియన్ తీసుకున్నాను. ఇవన్నీ ఇట్లా పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇంక తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నేను బటర్ యాడ్ చేశాను. ఇంక తర్వాత బటర్ మెల్ట్ అయిన తర్వాత 1 బే లీఫ్ యాడ్ చేశాను, పెప్పర్ యాడ్ చేసుకున్నాను, గార్లిక్ యాడ్ చేశాను. ఇంక ఇవన్నీ మనం ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. ఇంక ఫ్రై చేసుకున్న తర్వాత ఇంక మనం వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి. ఇంకా ఆనియన్స్, క్యారెట్, టమాటో ఇంకవన్నీ ఒకేసారి యాడ్ చేసుకొని మనం వీటిని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎక్కువ అవసరం లేదనమాట. మనకి తెలుస్తుంది, కొంచెం ముక్క మెత్తబడినట్లు తెలుస్తుంది కదా. ఇంకా అంతవరకు మనం ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకుంటే సూప్ చాలా బాగుంటుంది, అందుకని ఇలా చేసుకున్నాను అనమాట నేను. ఇంకా చూపిస్తాను మీకు. ముక్క ఎంతవరకు తెలుస్తుంది కదా మనకి, ముక్క మెత్తబడేంత వరకు, ఇంక ఇలా మెత్తబడేంత వరకు ఉడికించుకున్నాక నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఆఫ్ చేసుకుని ఇవి ఆరిపోయిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి. ఇంకా మిక్సీ జార్లో వేసుకొని ఇంకా మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇంక ఇలా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుంటున్నాను. ఇంక తర్వాత మనం ఏ బౌల్లో అయితే సూప్ చేసుకుంటామో ఇంక నేను ఆ బౌల్ని స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇంకా దాంట్లో నేను ఈ పేస్ట్ని మనం వడగట్టుకోవాలండి. ఇలా వడగట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది ఈ సూపు, టమాటా సూపు. ఇంకందుకని ఇలా వడగట్టుకుంటున్నాను అనమాట. ఇలా చూసారు కదా, ఇలా వడగట్టుకుంటే ఇలా ఉంటుంది సాఫ్ట్గా. మనం డ్రింక్ చేసేటప్పుడు కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. లేదంటే మనకు కొంచెం తొలకలుగా అట్లా ఉండిపోతుంది కదా. ఈ సూప్ ఏంటంటే ఇలా చేసుకుంటే బాగుంటుంది. మనకు అచ్చం రెస్టారెంట్ స్టైల్లో లాగా ఉంటుందండి, సేమ్ డిటో అలానే ఉంటుంది. ఇంక నేను మొత్తం పేస్ట్ మొత్తాన్ని ఇంక మొత్తం వడగట్టుకున్నాను అనమాట. చూపిస్తున్నా కదా, మంచిగా చాలా బాగా వస్తుంది కదా. ఇది ఇలా ఉంటుంది అనమాట, వేస్ట్ అలా వచ్చేస్తుంది. ఇంక తర్వాత ఈ సూప్ కొంచెం థిక్గా ఉందండి, అందుకని నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ కొంచెమే యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ యాడ్ చేసుకున్నా మళ్ళీ ఎక్కువ లిక్విడ్గా ఉంటుంది కదా, బాగుండదు అనమాట. ఎక్కువ లిక్విడ్గా కూడా ఉండద్దు, ఎక్కువ థిక్గా కూడా లేకుండా ఉంటే ఇంకా మనకి చాలా బాగుంటుంది. మీడియంగా ఉంటే దీంట్లో మనం క్రీమ్ యాడ్ చేసుకోవట్లేదండి. క్రీమ్ యాడ్ చేసుకోకుండానే మనకి చాలా బాగుంటుంది అనమాట టమాటో సూపు. చూసారు కదా, చాలా మీడియంగా, చాలా థిక్గా చాలా బాగుంది. ఇంకా దీంట్లో మనం సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా దీంట్లో నేను మిక్స్డ్ హెర్బ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా తర్వాత పెప్పర్ కూడా యాడ్ చేసుకున్నానండి. మనం లాస్ట్లో మళ్ళీ పెప్పర్ యాడ్ చేసుకొని ఇంక మనం ఒక బాయిల్ అయ్యేంత వరకు మనం ఈ టమాటా సూప్ని ఇంక ఉడికించుకోవాలండి. ఇంకప్పుడు మనకి టమాటా సూప్ రెడీ అయిపోతుంది అనమాట. మనకి రెస్టారెంట్ స్టైల్ టమాటా సూప్ అనమాట, వితౌట్ క్రీమ్ అనమాట. ఇంక క్రీమ్ లేకుండా మనకి హెల్దీ వేలో అనమాట ఇది. మనకి టమాటాలో మనకి మంచి విటమిన్ సి ఉంటుంది, క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుంది, మనకి ఐస్కి అది చాలా మంచిది కదా. ఇంక ఇట్లా రెడీ అయిపోతుంది అనమాట టమాటో సూపు. ఇంకా నేను బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. ఇంక మనకి సూప్తో పాటు మనకి బ్రెడ్ క్రమ్స్ చాలా బాగుంటుందండి. ఇంక అందుకని నేను బ్రెడ్ కూడా చేసుకున్నాను అనమాట. నేను బ్రెడ్ని రోస్ట్ చేసుకున్నాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనం దాంట్లో బటర్ కానీ గీ కానీ యాడ్ చేసుకొని మనం బ్రెడ్ని బాగా క్రంచీగా 2 వైపులు రోస్ట్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా మన సూప్లోకి ఇలా ఈ బ్రెడ్ తీసుకుంటుంటే మనకి చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మనకి నైట్ టైము, డిన్నర్ టైంలో ఇంక ఇలా సూప్ తీసుకుంటే మనకి లైట్ వెయిట్గా, మంచిగా, హెల్తీగా చాలా బాగుంటుంది కదా. ఇంక ఇలా చేసుకున్నాను. నచ్చితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.